నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆ పరమశివుడి యొక్క లీలల గురించి, ఆయన ప్రాముఖ్యత గురించి, ఆయన గొప్పతనం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజు ఎలాంటి పూజలు చేస్తారు? ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఒక్కసారి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం మిత్రమా, ఎలా ఉన్నారు? ధర్మరక్షణ మిత్ర. గురుగారు, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆ మహాశివుడికి మహాశివరాత్రి అంటే చాలా ఇష్టమైన రోజు. ఎందుకు ఆయనకి ఆ డే అంత ప్రత్యేకత? అసలు మహాశివరాత్రి పండుగ యొక్క స్పెషల్ ఏంటి అసలు? శివరాత్రి అనగానే యావత్ ప్రేక్షకులు మరియు భూమండలంలో ఉన్న ప్రతి జీవికి మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, అంటే మనం ఈరోజు స్టూడియోలో ఉన్నాం కదా అని చెప్పకూడదు, కానీ చాలామందికి చెప్పాల్సిన విషయం, శివరాత్రికి 2 నెలల ముందు నుంచే సందడి చాలా వివరంగా ఉంటుంది. చూడండి మీరు, అవును, యావత్ భారతదేశంలో పోయిన సంవత్సరం అంతా రాముడి హడావిడి, అయోధ్య మందిరాలు. ఈ సంవత్సరం అంతా మనకి బాగా చూస్తే సనాతన ధర్మ కార్యక్రమాలు మరియు కుంభమేళ విశేషమైన ఆలోచనలతో చాలా భక్తులు, లక్షల మంది అఘోరాలు, సాధువులు, అదొక పండగ వాతావరణం. ఒక 2 నెలల నుంచి యావత్ భారతదేశమే కాదు, భూమండలంలో ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచో ఉన్నవాళ్ళు, వేరే దేశస్తులు, విదేశీయులు, మైక్రోసాఫ్ట్ యొక్క అధినేత భార్యామణి వచ్చి సనాతన ధర్మాన్ని స్వీకరించి పేరు కూడా మార్చుకోవడం జరగడం లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అయితే ప్రతి సంవత్సరం మీరు గమనించాల్సింది ఏంటంటే, డిసెంబర్ 31 అయ్యాక జాన్ ఫిబ్రవరి మంత్ నుంచి చాలా హడావిడి ఉంటుంది మనది. మహాముఖ్యండి పెళ్లి సందర్భం ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన గారు ఇచ్చిన మహా నిర్ణయాలు ఈరోజు శివరాత్రి, శివుడి యొక్క పెళ్లి యొక్క వివరణలు మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు యావత్ ప్రేక్షకులందరికీ మహాశివుడి రాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ, మీరు అన్నట్టుగానే శివుడి యొక్క ప్రత్యేకమైన ఆ రోజు వివరణ కొంచెం లోతుగా వెళ్దాం. చాలామంది గురువులు, పురోహితులు, ఆధ్యాత్మికవేత్తలు చాలా శాస్త్రీయంగా మనకి కావాల్సిన దృక్పథాన్ని, అంటే మంచి భావాన్ని, పూజ నియమ నిబంధనల్ని చెప్పుకొచ్చారు. కాకపోతే మేము సాధువులం కాబట్టి తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశాలు మాత్రమే వివరించడం, మనకు సంస్కృతిని మన పూర్వీకుల నుంచి ఏమేమి చేసుకుంటూ వస్తున్నాము, అసలు ఎందుకు చేస్తున్నాము, దాంట్లో ఉన్న ప్రత్యేకత మనం ఎక్కడ ఈరోజు కోల్పోతున్నాము, ఆ యొక్క భక్తి, ఆ ఉపవాసంలో ఉన్న ఆ శక్తిని మనం ఎందుకు పొందలేకపోతున్నాము అనే విషయం కొంచెం నేను వివరంగా చెప్తాను. ఇక్కడ తండ్రి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు అహం, అంటే ఏదైతే అధికారమైన స్థితి ఉంటుందో మిత్ర, దాని గురించి గొడవ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. నువ్వు గొప్ప, నేను గొప్ప అనేది శాస్త్రీయంగా ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు ఎందుకు గొడవ పడతారన్న విషయం మనకు తెలియాల్సిన అవసరం ఇక్కడ. ఎందుకంటే ఒక సాధు లక్షణం ఏంటంటే స్వామి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇష్టాలు వచ్చినా కూడా ధర్మం వైపే నిలబడడం. అలా వీరిద్దరూ, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేనంటే గొప్ప అని ఇద్దరు ఒకరినొకరు అనుకుంటున్న ఆ తరుణాన్ని మహాముఖంటి వచ్చి ఆ తగువుని తీర్చి వారి ఇద్దరిపైన స్థానాన్ని చూయించిన ఒక మహానీయుడు. ఎలా చూయించాడు? అసలు బ్రహ్మ విష్ణువుల తగాదు ఏందనంటే, ముల్లోకాధిపతి, అంటే భూమండలానికి కానీ మొత్తానికి యావత్ ప్రపంచానికి మేము అధిపతులమని, వాళ్ళు సారథి, నేను సారథి అని అనుకుంటున్న ఆ తరుణాన్ని ఇద్దరు మాటల ద్వారా రుజువు చేసుకోలేక ఒక సందర్భం ఏర్పడుతుంది. విష్ణు మహానీయుడు పాల సముద్రంలో ఆదిశేషుపై పవనిస్తున్న సమయంలో బ్రహ్మ హంస మీద వస్తాడు. తండ్రికి హంసే వాహనం కాబట్టి వచ్చినప్పుడు విష్ణు మహానీయుడు లేవరు. మర్యాదకు లేస్తాంగా మనం రండి అనడమో, లేకపోతే కూర్చోండి అనడమో, ఎప్పుడొచ్చారనడం, ఏదో ఒక పరామర్శ ఉంటుంది. అలా పరామర్శ ఉండని సమక్షంలో బ్రహ్మకి తీవ్రమైన కోపం వచ్చి, నేను పెద్దవాడిని, 5 తలలున్నాయి నాకు, నేను వస్తే నాకు మర్యాద ఇవ్వవా విష్ణువా, నీకు ఎంతటి అహంకారం అని అంటే, విష్ణు ఆలోచన ఏంటంటే, నేను పెద్దవాడిని కదా, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను పడుకుంటేంది కూర్చుంటేంది, నువ్వు వచ్చి నాకు హంబుల్గా రిక్వెస్ట్గా లేకపోతే ఏదో విధంగా నువ్వు నన్ను ఆక్యుపెన్సీ తీసుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు నేను అని ఇద్దరు గొడవ శురువు అవుతాయి అక్కడ మాట. ఆ తరుణం తండ్రి ఏం చేస్తాడంటే, ఆయుధాలు విసురుకుంటారు. ఆ సందర్భం వాళ్ళ ఆలోచన, ఆయుధాలు విసురుకుంటాం ఇంకా అన్న అంత కోపం వచ్చేస్తుంది ఇద్దరికి. మాటల ద్వారా గెలవలేక ఇంకా చూసుకుందాం, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అన్న గొడవ పెద్దగా పోతున్నప్పుడు వాళ్ళు ఆయుధాలు వేసుకునే ఆ సమయం వచ్చేసరికి ఇద్దరి మధ్యలో నుంచి అగ్నిస్తంభం వెళ్తుంది. అలా వెళ్ళిన తరుణం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలిసిందే.
ఆ అగ్నిస్తంభం అలా వెళ్ళడము, ఆ కాంతి, ఆ యొక్క వేడి, ఆ ఆవిర్భావాన్ని చూసి ఇద్దరు చాలా 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 ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. అప్పుడు ఇద్దరు ఒక మాటకు వస్తారు, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు, మీరు పైకి వెళ్ళండి, మేము కిందికి వెళ్తాం, ఇది ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడితే వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి ఒక తరుణంలో హంస వాహనమై తండ్రి పైకి వెళ్తాడు బ్రహ్మ. ఆయన వాహనం హంసే కాబట్టి శ్వేత హంస రూపం అవుతాడు ఆయన. ఓకే. తర్వాత ఆయన శ్వేత వారాహమూర్తి అవుతాడు విష్ణు మహానీయుడు. ఇద్దరు పైకి కిందికి వెళ్తే ఎంత కిందికి వెళ్ళినా తండ్రికి దొరకదు విష్ణు మహానీయుడికి. తండ్రి పైకి వెళ్తాడు బ్రహ్మగారు ఏం చేస్తారంటే పైకి వెళ్ళేసి అక్కడ నుంచి కుసుమ మొగలి పువ్వు కింద పడుతూ ఉంటుంది, అక్కడ పైనుంచి జారుతూ ఉంటుంది ఆ మేఘాల్లో నుంచి. ఆ పువ్వుని అడుగుతాడు, ఓ కుసుమ, ఈ కాంతివంతమైన అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వస్తుందో మీరు చూసారా? దీని స్థితిగతులు ఏదైనా మీకు వివరించగలరా అని అంటే కుసుమ ఒక చిన్న అబద్ధం ఏం చెప్తుందంటే, అవును, మేము చాలా సంవత్సరాల నుంచి యుగాల నుంచి చూస్తున్నాం, ఇది పైనుంచే వస్తుంది అని అంటుంది. అప్పుడు ఈయనకి తెలిసిపోతుంది కదా ఇది పైనుంచి వస్తుందని. విష్ణు మహానీయుడు కనిపెట్టలేక వచ్చేసి నిస్సహాయ స్థితిలో ఆ రణరంగంలో వచ్చి కూర్చునిపోతాడు. ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడ కింద నుంచి పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటాడు. ఇక బ్రహ్మ పైనుంచి రావాలి కదా, ఆయన కోసం ఎదురు చూపులో ఉండి బ్రహ్మ రాగానే, బ్రహ్మ మేము ఓడిపోయాం, మేము కనిపెట్టలేకపోయాం అని చెప్పేసి తండ్రి ఒక చిన్న ఆనందాన్ని మరియు ఒకంత బాధని వ్యక్తపరుస్తాడు. కనిపెట్టలేకపోయాను, ప్రారంభం ఎక్కడి నుంచి ఉంది, అంతం ఎక్కడ అయిందో అనే విషయం. అయితే బ్రహ్మ వచ్చేసి కొంచెం గట్టిగా నవ్వుతుంటాడు. నవ్వేసేసి ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి, నేను కనిపెట్టాను, పైనుంచి వస్తుంది అని ఆ మాట వదులుతుంటాడు. ఆ మాట ఇలా పైనుంచి వస్తుంది అని ఇట్లా తల పైకి అనేసరికి తండ్రి యొక్క త్రిశూలం అంటే ఖడ్గం వచ్చేసి బ్రహ్మ 5వ తలని తీసేస్తుంది ఈ పైనుంచి. ఎందుకంటే బ్రహ్మ అబద్ధాలు ఆడాడు కదా, ఆ అబద్ధాన్ని తండ్రి తట్టుకోక ఒక్కసారి ఆ ఖడ్గం వచ్చి ఆయన 5వ ముఖం తీసేస్తారు. అలా ఆయన గారి 5వ తల పోతుంది బ్రహ్మది. అలా తల పోయినప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఒక్కసారి బెంబేళ్ళు అంటే ఆలోచనకు వచ్చేస్తారు కదా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని. అప్పుడు తండ్రి మహాముఖంటి వీళ్ళకి కనబడకుండా ఒక కాంతి రూపాన కనబడతాడు. ఎందుకంటే అగ్నిస్తంభం కదా, దగ 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 అని మెరుస్తున్న ఆ స్ఖలనాన్ని అంటే ఆ స్ఖలుడిని చూసి, అంటే ఎటు చూసినా ఆయనే కనబడే ఆ తరుణాన్ని చూసి ఇద్దరు అసలు ఏం జరుగుతుంది, అసలు మీరెవరు, ఇది ఒక మాయానా లేకపోతే ఇదంతా ఒక మాయా ప్రపంచమా, మీరెవరు, మా యొక్క మాయాజాలంతో మమ్మల్ని ఏదైనా కనికట్టు మాయ చేశారన్న వ్యక్తపరిచినప్పుడు తండ్రి అప్పుడు అంటాడు, ఆ అగ్నిస్తంభాన్ని ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేకపోయారు మీరు, దానికి ఆవిర్భవకర్తని నేను, సృష్టిదాతను నేను, ప్రాణదాతని నేను అని అంటాడు తండ్రి. మరి మీరు ప్రాణదాత అంటే రుజువు కావాలిగా, మొదట ఆ రుజువు చేయించిన క్షణమే తండ్రి ఏం చేస్తాడంటే ఆ అగ్నిస్తంభాన్ని, వీళ్ళు అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ కాంతిని తట్టుకోలేని వాళ్ళు అగ్నిస్తంభాన్ని ఇలా పట్టుకుంటాడు తండ్రి, ఇలా పట్టి చూపిస్తాడు దాన్ని పట్టుకోగలిగిన, అంటే అంత కాంతివంతాన్ని, అంత శక్తిని, అంత వివరణని, అంత విశేషాన్ని, అంతటి వేడిని తండ్రి పట్టేసుకుంటాడు. ఇలా పట్టుకున్నప్పుడు ఒకటి రుజువు అవుతుంది కదా, ఓకే ఈయన పట్టుకోగలిగాడని, అంటే ఈయన శక్తి ఉన్నది అని. తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే ఈ మోచేయితోని ఆ అగ్నిస్తంభాన్ని ఇలా గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు, అంటే గట్టిగా వేసినప్పుడు ఆ అగ్నిస్తంభం అనేది ఇట్లా విచ్చలవిడి, అంటే 3 భాగాలుగా, పైన కింద మధ్యలో భాగం, అంటే ఇలా విడిపోతుంది. విడిపోయిన ఆ 64 ముక్కలు ఈరోజు జ్యోతిర్లింగాలు భారతదేశం మొత్తట 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా అవి పడ్డాయి 64 చోట్ల. కొన్ని ప్రత్యేకంగా ఊడులు కూడా ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ పడిన దగ్గరే కట్టారు. ఇదొక విషయం. తర్వాత ఎక్కడైతే తండ్రి ఇలా కొట్టాడో మధ్యలో ఈ మోచేయితోని, ఇటు పై భాగం ఇటు కింది భాగం సపరేట్ అయ్యి మధ్యలో భాగం ఉంటుంది కదా, అది భూమండలం మీద పడ్డ ప్రాంతం సౌరాష్ట్ర, గుజరాత్, సోమనాథేశ్వర ఆలయం. అదే ఫస్ట్ శివలింగం మన భూమండలంలో. కావాలంటే మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, అది గాలిలో ఉంటుంది ఇట్లా. ఆ శివలింగాన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేరు ఎందుకు గాలిలో ఉందని. అంతటి వైవిధ్యమైన, అంతటి పరీక్ష అని కూడా మనం పరీక్ష చేయలేని పరిస్థితిని పరమాత్ముడు అప్పచెప్పిన ఆ తరుణమే వాళ్ళందరూ ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటారు, ఆహా ఎంతటి అద్భుతమైన ఆలోచన.